గురూజీ, నమస్కారం గురూజీ. ఓం నమ శివాయ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ రాజకీయవేత్త అనమాట అండి. ఆ! ఆయన సినిమా యాక్టర్ గూడా హ్మ్. 'పవన్ కళ్యాణ్'. హ్మ్. మొత్తం తెలుగు రాష్ట్రాలకి లేతే ప్రపంచం అంతా కూడా ఆయనంటే ఇష్టం. హ్మ్. ఆయన సినిమాల పరంగా. హ్మ్. రాజకీయంగా ఆయన ఎదగాలని చూస్తున్నారండి ఆయన. హ్మ్. రాజకీయాలు రావాలని 10 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు. ఈసారైతే గట్టి పోటీ అక్కడ ఎదుర్కొంటున్నారు. హ్మ్. ఆయన పోటీ చేస్తున్నారు పిఠాపురంలో. పిఠాపురం. పిఠాపురం అనే ఒక ఉంది ఈస్ట్ గోదావరిలో. హ్మ్. అక్కడ ఇక్కడి నుంచి ఒక ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేస్తున్నారు. ఎవరండి ఆయన? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. హ్మ్. ఓకే. మరి మీ శివయ్యని అడిగి ఆ! ఆయన గెలుస్తారా? లేకపోతే ఏంటి ఆయన పొజిషన్ ఏంటి? ఆయన పరిస్థితి ఏంటి చెప్పండి. బాయ్. మరి ఆయన కవలేజ్ చెప్పమంటారా? గమనించి చెప్పండి. ఓం నమ శివాయ. ఓకే. దుర్గాయ నమః. పవన్ కళ్యాణ్ గారు ఆ! దేవి మహాకాళి ఆదిపరాశక్తి సమ్మక్క తల్లి వనదుర్గాయ. ఓం పవన్ కళ్యాణ్ గారి విషయం. హ్మ్. 1, 2, 3, 4, 5. 5 వచ్చిందండి. 5 వచ్చాయి. హ్మ్. 5. ఓం భగవతి మహాకాళి అంగాల పరమేశ్వర్యాయ నమః. 3 వచ్చినాయి. 3 వచ్చింది. 5 + 3. 3. ఓం భగవతి దుర్గాయ నమః. ఓం నమ శివాయ అంగాల పరమేశ్వరాయ నమః. ఇప్పుడు 4. ఆ! అయితే హ్మ్. పవన్ కళ్యాణ్ గారు ఆయన జాతకం, ఆయన యోగము బాగుంది. జాతకం బాగుంది. హ్మ్. ఆయన యోగం బాగుంది. రెండో విషయం ఏంటంటే భగవంతుడు 5 మంది మన ఇంట్లో పుట్టారనుకోండి. హ్మ్. అన్నదమ్ములైనా, ముగ్గురైనా, నలుగురైనా, 10 మంది అయినా పుట్టినా హ్మ్. అందరూ జాతకులు కారు కదా. అవునండి. దాంట్లో ఆ! ఎవరైనా ఒకరుంటారు. అలాగనే కొంతమంది ఆ కుటుంబం నుంచే కొంతమంది వచ్చారు. హ్మ్. ఆ కుటుంబం నుంచి కొంతమంది వచ్చారు. వచ్చి చూశారు. హ్మ్. ప్రజా అంటే ఏంటి చూశారు. కొంతమంది ఇక సార్లే మన ఈ సినిమా ఫీల్డ్‌లోనే సరిపోయింది కదా అని అనుకోని హ్మ్. ఆగిపోయారు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు హ్మ్. హిందీలో అంటారు. పవన్ కుమార్ అంటే ఎవరు? ఆంజనేయుడు. అవును. ఓహ్! పవన్ ఓకే. ఆ! అలా హిందీ అంటారా? ఆ! పవనుడు. పవన్ కుమార్ అంటే హ్మ్. ఆంజనేయ పేరెత్తారు అవును. ఆ నార్త్ ఇండియాలో. అవును. అలాగనే ఈయన కూడా ఆంజనేయ లెక్క తిరుగుతూనే ఉన్నాడు. ఒక హ్మ్. స్థానం వదిలిపెట్టుకోకుండా తిరుగుతూనే ఉండు, కష్టపడుతూనే ఉండు, మంచి వాళ్ళని చూస్తూనే ఉండు, చెడ్డ వాళ్ళని చూస్తూనే ఉండు, కష్టం సుఖం. హ్మ్. ఎందుకంటే ఆయన బతుకు బతకొచ్చు సినిమాలో. అవును. ఆ భోజనం సరిపోయింది. అవును. ఆయనకు వచ్చే డబ్బులే సరిపోయినాయి. అవును. కానీ ఆయన మనసులో ఒక కోరిక. ఇప్పుడు ఎంతోమంది ఉన్నాడు. ఇప్పుడు కోట్లాధిపతులు కొన్ని కొన్ని $1,000,000 సంపాదించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అవునండి. సంపాదించిన వాళ్ళు కూడా అలాంటి ఆలోచన కొంతమందికి రాదు. హ్మ్. ఎందుకు రాదంటే ఇప్పుడు ఉన్న బిజినెస్‌లే మెయింటైన్ చేయలేకపోతున్నాం. అవును. ఇక ఈ బిజినెస్‌లో మనం కరెక్ట్‌గా ఉంటది కదా ఆ! అని అనుకుని కొంతమంది వెనక్కిపోతారు. కానీ ఈయన అలా కాదు. ఈయన ఏం చేశాడంటే ప్రజల్లో వెళ్ళిపోతాం హ్మ్. అనుకుని ఫస్ట్ పంచభూతాలు అవును. ఫస్ట్ 5 పడ్డాయి. ఆ తర్వాత 3, ఆ తర్వాత 4. హ్మ్. అట్లక్క ఈ 4, 3 ఎన్నండి? 5, 3, 8, 12 అయిందండి. 12 అయింది. ఆ! అంతే కదా. ఆ! ఆ 12కు పటకారించి ఆయన చేసే పనిని హ్మ్. భగవంతుడు కూడా సపోర్ట్ చేస్తాడు. ఓకే. ఇంతకుముందు ఒకసారి 2 సార్లు హ్మ్. సలబడిపోయింది. అవునండి. అవును. ఒకసారి 2 సార్లు. ఆ! కానీ పడ్డ కష్టము భగవంతుడు కింద పడ్డోడంతా హ్మ్. చెడోడు కాదు. ఓకే. కింద పడ్డోడు కొంతమంది అనుకుంటారు. ఆ! నవ్వుతారు. ఆ! ఎగతాళి పెడుతుంటారు. అవును. ఏ ఆ! ఆంచ మీరు పెద్ద పుల్లు అంటారు. చిరుత పుల్లు అంటుంటారు. హ్మ్. అయ్యా ఏ పులి, చిరుత పులి, పెద్ద పులి ఏ పులైనా అది మనం నిర్ణయించేది కాదు. అవునండి. పైన మనకన్నా మించినోడు గొప్పవాడున్నాడు. అవును. మనకి మించిన వాడు గొప్పవాడున్నాడు. హ్మ్. ఎక్కడ ఎవరిని ఆడియాలి, ఎక్కడ ఎవరిని పెట్టాలి, హ్మ్. ఏ స్థానంలో ఎవరిని పెట్టితే బాగుంటది అవును. అని ఆ భగవంతుడు ఏం చేస్తాడంటే హ్మ్. ఒక సినిమా లెక్క వదిలేసాడు మనల్ని. ఓకే. తెరలో చూస్తాం కదా. అవునండి. సినిమా థియేటర్‌లో తెర చూసే సినిమా వేరు. అవును. మానవ సినిమా ఇగో ఇది. ఇది. మానవ సినిమా అంటే ఈ రాజకీయం. అవును. ఈ కొన్ని కొన్ని పనులు మానవ సినిమా అంటారు. అలాగనే మన పవన్ కళ్యాణ్ గారు కూడా హ్మ్. కష్టపడ్డాడు. ఒకసారి 2 సార్లు ఆయన ఆగిపోయాడు. హ్మ్. ఇప్పుడు ఆయన టైం ఇప్పుడు వరకు చూసే టైంలో పర్ఫెక్ట్‌గా ఉంది.
ఉమ్, బాగానే ముందుకెళ్తానుకున్నది. ఓకే. కానీ ఇప్పుడు చూసే టైం బాగుంది. ఇప్పుడు ఉమ్, ఆయన లేచే టైం ఉమ్, ఆంజనేయ అవును. ఎప్పుడు ఆయన బయటికి వెళ్తాడో ఉమ్, ఆంజనేయ పవన్ కుమార్ ఉమ్, పవన్ పుత్ర హనుమాన్జీకి ఉమ్, ఆయన నమస్కరించి ఆయన వెళ్తే భగవంతుడు కొంచెం సపోర్ట్ చేస్తాడండి. ఎందుకంటే మానవుడి కింద మనం భయపడాల్సిన అవసరం లేదు. అవును. భగవంతుడు గొప్పవాడు. ఆయన కింద భగవంతుడి సేవే మనకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూసాము. ఉమ్, ఆయనకి బాగానే ఉంది. ఆయన ఎలక్షన్ టైంలో భగవంతుడిని నమ్ముకొని పోతే కొన్ని అనుకూలంగా బాగుంటాయని గవ్వల శాస్త్రం చెప్తుంది. అది. దీని ప్రకారం అయితే ఈయన గెలుస్తున్నారు. అంటే ఇప్పటివరకు కరెక్టే. కరెక్ట్ గా ఉన్నారు. ఇప్పుడు కరెక్ట్ ఉంది. ఉమ్, ఆ టైంలో గ్రహాలు ఆయన సపోర్ట్ చేసి ఆ, ఆ భగవంతుడు కూడా సపోర్ట్ చేస్తే అనుకూలంగా ఉంటుంది. అనుకూలంగా ఉంటుంది. ఇదండి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురంలోంచి ఆయన పరిస్థితి ఏంటి, ఆయనకి అనుకూలంగా ఉందని ప్రస్తుతానికి అని చెప్పారు. తప్పకుండా ఆయన గెలవడానికి అవకాశం ఉందని చెప్తున్నారండి. ఇది యాస్ట్రాలజర్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. గురూజీ బాలకృష్ణ సినిమా యాక్టరే, కానీ ఆయన హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారండి హిందూపురం నుంచే. బాలకృష్ణ గారు బాలకృష్ణ మన చంద్రబాబు నాయుడికి వియంకుడు అవుతారు. మన ఎన్టీ రామారావు గారికి అబ్బాయి, లోకేష్ గారికి మామయ్య గారు. ఆ, సంతోషం. ఆయన భవిష్యత్తు అంటే రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంది వాస్తవ విషయం. మరి ఆయన గురించి ఒక 4 అమ్మవారి విషయము తలుచుకొని ఆ గవ్వలు వేస్తామండి. గవ్వలు వేసిన తర్వాత బాలకృష్ణ గారికి ఎలా ఉంది అని చూస్తాం. సరేనా? గవ్వల శాస్త్రం ఏం చెబుతుంది? జాయ్ వనదుర్గ మహాకాళి ఆదిపరాశక్తి అంగాల పరమేశ్వరి నమో నమః. బాలకృష్ణ గారికి 1, 2, 3, 4 పడ్డాయండి. 4 పడిపోయాయి. బాలకృష్ణ గారికి 4. ఒకసారి ఇంకా 2 సార్లు చూస్తాం. చూసిన తర్వాత ఆయన గురించి చెప్తాం. ఓం నమ శివాయ నారాయణ దుర్గాయ నమ వనదుర్గాయ నమ. కరెక్ట్. మళ్ళా 4 పడ్డాయి. ఇంకొకసారి చూద్దాం. మాతా జగన్మాత దుర్గా మహాతేజశ్రీ మాతేశ్వరి దుర్గామాత వనదుర్గ బాలకృష్ణ గారి గురించి లాస్ట్ ఫైనల్ వచ్చేసాయి. 3 వచ్చేసాయి. అయితే బాలకృష్ణ గారు ఆయన ఫస్ట్ ఇంగ్లీష్లో బి వస్తుంది కదా. బి వస్తుంది. అయితే ఆయన జాతక ప్రకారంగా ఈ గవ్వల జ్యోతిష ప్రకారంగా మనం చూస్తే ఆయన నాన్నగారు వాళ్ళ అన్నగారు ఇదంతా రాజకీయం కుటుంబమే. నాన్నగారు కూడా వాళ్ళ పెద్దన్నయ్య గారు వాళ్ళంతా బాలకృష్ణ గారు ఒక రాజకీయంలోనే కొన్ని రోజులు సినిమాలలో పనిచేసి ఆ తర్వాత అప్పుడు వీళ్ళ నాన్నగారి సినిమాలు మేము అడవిలో ఉండేప్పుడు గవర్నమెంట్ వాళ్ళు తెచ్చేవాళ్ళు. గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే అడవిలకు వచ్చేవాళ్ళు అనమాట. చిన్న ఒక ఇటు కర్ర ఒక తెర కట్టేసేవాళ్ళు. తెర కట్టేసేప్పుడు అప్పుడు మా రాజులు అంటే రాజులు గారు రామారావు గారు అంటే కత్తులు బిత్తులు బయటికి చేస్తుంటాడు. అప్పుడు మేము ఆ సినిమా చూసి చాలా సంతోషపడేవాళ్ళం. ఎందుకంటే రాజులు గారు మన రామారావు గారికి ఆ డ్రెస్సు జానపద చిత్రాలు ఆ చిత్రాలు చూసి మీ అడవిలో చాలా సంతోషపడేవాళ్ళం. ఆ తర్వాత అయ్యగారు నేను చిన్నప్పుడు ఆ తర్వాత ఈ సినిమా థియేటర్ ఇప్పుడు వచ్చేయాలండి, అప్పుడు లేవు కదా. అలాగనే బాలకృష్ణ గారు కూడా ఆయన యోగ ప్రకారం చూస్తే 4 ఫస్ట్ ఇవాళ గురువారము, రెండోసారి 4 పడ్డాయి, మూడోసారి కూడా 3 పడ్డాయి. అయితే హిందూపురంలో ఆయన నిలబడుతున్నాడు. ఆయన జీవితం ఎలక్షన్లు ఎలా ఉంటుంది అని మీరు అడిగే క్వశ్చన్. అయితే ఇప్పుడులో ఈరోజు గురువారం కాబట్టి బాబా రోజు కాబట్టి ఈరోజు చాలా బాగుంది, అనుకూలంగానే ఉంది. ఆయన ఒకటి స్వామి గుడికి ఒకటి ఉంది మనసులో,
బాబా గుడో ఇంకా నామాల స్వామి గుడో ఉమ్, అయ్యగారు కొంచెం పోవాల్సిన కొన్ని ఉన్నాయి. ఓకే. ఆయన వెళితే ఈ హిందూపురంలో కూడా ఉమ్, ఆ భగవంతుడు అనుకూలంగా చేయటానికి అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఈ రోజు టైం అనుకూలంగా ఉంది. ఓకే అండి. ఈ రోజు చూసే టైంలో ఉమ్, అనుకూలంగా ఉంది. అయితే ఆ టైంలో ఎలక్షన్ టైంలో ఉమ్, ఆయన గ్రహాలు కొన్ని అవును. సపోర్ట్ చేసాయనుకోండి, అవునండి. ఆయన గ్రహాలు సపోర్ట్ చేశాయనుకోండి ఓకే. అనుకూలంగా ఉంటుంది. ఓకే. అలాగా అందువల్ల ఉమ్, ఆయన కొన్ని దేవుడు పూజలు ఉంటాయి. ఓకే. ఆయన చేసుకుంటే ఆ భగవంతుడు అనుగ్రహంగా అనుకూలంగా జరుగుతుందని ఉమ్, భగవంతుడు ఈ గవ్వల శాస్త్రం చెప్తుంది. అది. అలాగా అంటే మీ గవ్వలు నాకు అర్థమైందంటే మీ గవ్వల శాస్త్రం ప్రకారం ఆ, ఆయన పరిస్థితి బాగుంది. ఉమ్, ఆయన గ్రహాలు ఇంకా అనుకూలంగా ఉండాలంటే కొన్ని పూజలు చేసుకోవాలి. చేసుకోవాలి. కొన్ని పూజలు చేసుకుంటే ఆ తప్పకుండా ఆయన మళ్ళీ అదే దాని నుంచి స్థానానికి ఆ స్థానానికి గెలవటానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఉంది. ఎందుకంటే ఉమ్, ఎవరి నోట్లో ఏముందో, అవును. ఏ గుళ్ళో ఏ దేవుడు ఉండడో అవును. అది ఎవరికి తెలియదు. ఉమ్, అయ్యా ఇప్పుడు నేను అన్నవాడు ఎవరు ముందుకు రాడే శాస్త్రంలోనే ఉంది. అవునండి. నేనన్నవాడు ముందుకు రాలేడే శాస్త్రంలోనే ఉంది. అవును. అయితే ఆయన భక్తి భావం ఉంది, ఉమ్, ప్రేమ ఉంది, అవునండి. మనుషులతో మాట్లాడే విషయము ఉమ్, అన్ని విధాలుగా బాగానే ఉంది. ఓకే. అయితే ఇప్పుడు ఈ రోజు ఆయనకి అనుకూలంగా ఉంది. ఉమ్, అయితే ఆ రోజు ఉమ్, ఆయన నిలబడే టైంలో అవునండి. ఆయన పోయే ముందు ఉమ్, కొన్ని గుళ్ళు ఉమ్, కొన్ని పూజలు చేసుకొని ఉమ్, ఆయన వెళితే ఉమ్. ఆయనకి ఆ భగవంతుడు అనుకూలం కనపడుతుంది, దిగ్విజయంగా గెలవడానికి అవకాశం ఉంది. అవకాశం కనపడుతుంది. అంటే అది. ఇప్పుడు ఈ రోజు మాత్రం పర్ఫెక్ట్ ఉంది. ఉమ్, ఆ రోజు గడియలు ఆ రోజు వాళ్ళకి గ్రహాలు అనుకూలించాలి. అనుగ్రహం ఉందనుకోండి, అవునండి. భగవంతుడు ఆశీర్వాదం అది. జయప్రదంగా ఉంటుందని గవ్వల శాస్త్రం చెప్తుంది. అవును. ఒకవేళ మీ దగ్గరికి వచ్చేది చెప్తారా ఆయనకి? మా దగ్గరికి వస్తే ఉమ్, గురువు గారు ఇట్లంది ఏం చేస్తే బాగుంటుందని చెప్తే, ఆ, ఎందుకంటే తప్పకుండా. మార్గం చూపిస్తాం కదండి. అవునండి. ఆ, అంతే కదా. అవును. ఇప్పుడు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ చెప్తున్నారు. అందరికి చెప్తున్నాను. మరి ఈయనకి ఇప్పుడు చెప్పడానికి చదువు కూడా మన స్కూల్కి వెళ్తే వస్తది, అవును. అంతే కదండి. అవునండి. స్కూల్కి వెళ్తే వస్తుంది కానీ ఉమ్, గుడికి వెళ్తే బేపనాయన ఉంటాడు, అవును. ఆయన చెప్తాడు. అవును. మాలాంటి వాళ్ళకి వస్తే ఉమ్, ఏదో కొన్ని సలహాలు అది కొన్ని సలహాలు అది చెప్తుంటాం, ఆలోచనలు చెప్తుంటాం. చెప్తారు. ఆ ప్రకారంగా ఇప్పుడు ఒక్క చేయికి సపోర్ట్ రాదు కదా, సౌండ్ రాదు కదండి. రెండు చేతులు చేతులు కలిసి- కొడితేనే సౌండ్ వస్తుంది. అది. అలాగనే మన ఆ బాలకృష్ణ గారు ఉమ్, ఏమంటే గురువు గారు ఎక్కడ ఉన్నావు, ఉమ్, నేను వస్తున్నాను అది. రాండి ఉమ్, అని అంటే ఆయన రమ్మన్న వస్తువులు ఆయన వచ్చినా కూడా సంతోషమే. లేదు ఉమ్, అవసరం లేదు అంటే ఆ గుళ్ళు కొన్ని దేవుళ్ళు ఉండే కదా, అవును. ఆ దేవుళ్ళు పూజ చేసుకున్నా కూడా సంతోషం జరుగుతుంది సంతోషం. అనమాట. అనుకూలంగా ఉంటది. అది. ఆ భగవంతుడు సాయం ఎప్పటికీ మంచివాడికి మంచి జరుగుతుంది. అదండి. ఇదండి శ్రీనివాసరాజు గారితో జరిగిన ఇంటర్వ్యూ.